ఏదైతే ఒక్కొక్క పరిణామం కూడా అంటే ప్రపంచవ్యాప్త పరిణామాలు ఎప్పుడూ చర్చకొస్తుంటాయి. అందులో రాష్ట్రాల వారి డెవలప్మెంట్లు ఇవన్నీ కూడా మనకి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒక మంచి హాట్ చిక్ ఇది సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ గ్రోత్లో పోటీ పడింది మిగతా దక్షిణాది రాష్ట్రాలతో. అయితే ఇప్పుడు రెండు కూడా బాగానే ఉన్నాయి, కంఫర్ట్. బట్ ఎదుగుదలకు ప్రధాన సమస్య ఏమవుతున్నదంటే వెంజన్స్, రాజకీయ ప్రతీకారాలు లేదా ఒక భయోత్పాత పరిస్థితులు. తెలంగాణలో వచ్చేటప్పటికి హైడ్రా ఇంపాక్ట్తో రియల్ ఎస్టేట్ దెబ్బతినడంతో పాటుగా పరిశ్రమలకి సంబంధించినటువంటి ఆ సంక్లిష్టత ఓ పక్కన ప్రయత్నిస్తూనే ఉంటారు, రెండో పక్కన రాజకీయ సంక్లిష్టత అన్నటువంటిది సమస్య అవుతుంది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి జగన్ టైంలో ఉన్నట్టు జిందాళ్ళు, అదానీలు, అరబిందోల్ని సైతం దొంగలుగా చూపించేటటువంటి మీడియా, అదే సందర్భంలో రివర్స్లో అంతకుముందు వీళ్ళు చేసినట్టు అంటే రాజకీయ పరంగా పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడతారనుకున్నప్పుడు తేడాలు వస్తాయి. దానికి సజీవ సాక్ష్యం ఎఫ్డిఐలు అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇక్కడ మనం పోటీలు పడాల్సినటువంటి సందర్భంలో లాస్ట్ ఈ 6 నెలల్లో చూసుకుంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదే కాకుండా లాస్ట్ 5 ఏళ్లలో చూసుకున్నప్పుడు హయ్యెస్ట్ అట్రాక్ట్ చేసింది మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 2 రాష్ట్రాలు, గుజరాత్ కూడా కాదు, ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక. అక్కడ రాజకీయాలు కొట్టుకు చేస్తారు, కానీ రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్నోళ్ళు, ప్రతిపక్ష నాయకులు వ్యాపారులు జోలికి పోరు, పారిశ్రామికవేత్తల జోలికి పోరు, వాళ్ళని ఇబ్బంది పెట్టరు. మన ఆంధ్ర తెలంగాణల దగ్గరే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈవెన్ తమిళనాడులో కూడా లేదు ఆ ప్రాబ్లం. ఆలోచించుకోవాల్సింది మనం.